పరిచర్యకు పిలుస్తారు. అందరం కూడా దేవుని రాజ్యంలో వాడబడే వాళ్ళుగా మనము ఉండాలి. ఇటు చూడాలి, నా వైపే చూడాలి, అటు డైవర్ట్ అవ్వద్దు, మీరు మాట్లాడుకోవద్దు, నా వైపే చూడాలి. ఓకే, మనందరం కూడా మన జీవితంలో దేవుని రాజ్యానికి పరలోకానికి సంబంధించి మనము ఒక పాత్రలుగా, అంటే పరలోకానికి సంబంధించి, ఎందుకంటే ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవించేది 100 సంవత్సరాలు అనుకుందాం, మ్యాక్సిమం కదా, మ్యాక్సిమం 100 ఏళ్ళు బ్రతుకుతాం. ఇంకా అంతకంటే ఎక్కువ చాలా తక్కువ మంది బ్రతుకుతారు కదా. ఈ లోపు కొంతమంది 60కి చచ్చిపోతారు, కొంతమంది 70కి చచ్చిపోతారు కదా, కొంతమంది ఇంకా అర్లీగా చచ్చిపోతారు, కొంతమంది 90కి కూడా చచ్చిపోతారు. అయితే ఈ 100 ఏళ్ల జీవితమే పర్మనెంట్ కాదు. మన జీవితంలో ఈ 100 ఏళ్లే ఇంకా ఇదే లైఫ్, ఇది అయిపోయిన తర్వాత అని కాదు. మన రియల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం పరలోకానికి వెళ్ళాక స్టార్ట్ అవుతుంది మన నిజమైన జీవితం. అక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం తెలుసా ఎవరికైనా? యుగ యుగాలు అని రాయబడింది. యుగ యుగాలు అంటే 100 కాదు, 1000 కాదు, ఇంకా నిత్యత్వం వరకు, అంటే దానికి ఎండ్లెస్ లైఫ్ అన్నమాట. ఎండ్లెస్ లైఫ్. మనం పరలోకంలో కానీ నరకంలో కానీ ఈ 2 స్థలాల్లో మనం భూమి మీద మరణించిన తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒక స్థలంలో నిరంతరం ఇంకా ఎండ్లెస్గా జీవిస్తామమ్మా. మనిషిగా ఒకసారి అంటూ పుట్టిన తర్వాత మనిషి జీవితానికి ముగింపు లేదు. ఈ భూమి మీద ఈ భౌతిక శరీరంలో చచ్చిపోతాం కానీ మన ఆత్మలో నిరంతరం జీవిస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఉండగా మనము ఆ 2 ప్రదేశాల్లో ఎక్కడ జీవించాలి అనేది మనమే నిర్ణయించుకుంటాం. ఎవరు నిర్ణయించరు. వింటున్నారా? మీరు ఏం నవ్వుకుంటున్నారో నాకు కూడా చెప్పండి, నేను నవ్వుతాను. నేనేం చెప్పానని క్వశ్చన్స్ అడుగుతాను, నాన్న మధ్యలో లేపేస్తాను, నిలబెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలుస్తుంది, నిలబెట్టి అడుగుతాను. ఎందుకంటే మీ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఓకే, సో మనమే సొంతగా, దేవుడు ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు నరకానికి వెళ్ళు, నువ్వు పరలోకానికి రా, నువ్వు నరకానికి వెళ్ళిపోని ఎవ్వరిని అన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవ్వరిని అలా అన్నాడు. నువ్వు నరకానికి వెళ్ళు, నువ్వు పరలోకానికి రా అని. దేవునికి పక్షపాతం లేదు, దేవుడు ఎవ్వరిని కూడా అలా అన్నాడు. కానీ మనమే నిర్ణయించుకుంటాం భూమి మీద ఉండగా, నా క్రియల వలన అంటే మనం మనసులో అనుకోకపోయినా, నేను పరలోకానికి వెళ్ళడానికి నేను సిద్ధపడతానని మనసులో అనుకోకపోయినా ఆటోమేటిక్గా మనం చేసే పనుల మూలన మన డెస్టినీ, అంటే మన యొక్క అంతాన్ని మనం నిర్ణయించుకుంటున్నాం. ఈ భూమి మీద మనం చేసే పనుల వలన, మన నిర్ణయాల వలన మనం భక్తిగా జీవించాలనుకుంటున్నామా, దుర్నీతితో జీవించాలనుకుంటున్నామా? మనం దుర్నీతి అనుకోము, చాలా విషయాలు తప్పు అనుకోము, కానీ పాపం చేసేస్తూ ఉంటాం. అదే మన నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నామా, నరకానికి వెళ్ళబోతున్నామా అని మనమే నిర్ణయించుకుంటాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత, దేవా నువ్వెందుకు నన్ను నరకానికి తీసుకెళ్తున్నావు, పంపించేస్తున్నావు అని దేవుణ్ణి అడగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మన పాపం లిస్ట్ అంతా అక్కడ చూపిస్తాడు. నువ్వే నిర్ణయించుకున్నావమ్మా. అరే బాబు, నువ్వే నిర్ణయించుకున్నావు నరకానికి వెళ్ళాలని, నేను కాదు. నేను నీకు చాలాసార్లు మంచి చెప్పాను, స్వార్థ బోధించాను, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదని నేను మీకు చెప్పాను, కానీ మీరు వినలేదు అని దేవుడు మన తప్పునే రుజువు చేస్తాడనమాట. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎవ్వరం కూడా నేను మంచోడిని, లేకపోతే మనం అట్లా ప్రూవ్ చేసుకోవడానికి వీలవదు. నేను మంచిగానే ఉన్నాను కదా అంటే దేవుడు మన తలంపులను కూడా బయలు చేస్తాడు. మన అపవిత్రమైన తలంపులు, మన పోట్లాడే స్వభావము, మన దొంగిలించేది, మనం అబద్ధాలు ఎంత సులువుగా అబద్ధం ఆడతాము, ఎంత సులువుగా ఇతరులని బాధ పెడతాము, ఇదంతా లిస్ట్ అవుట్ అవుతుంది. అక్కడ ఓపెన్గా కనపడినప్పుడు నేను తప్పు చేయలేదని దేవుని ముందు మనం చెప్పలేం. ఆయన పరిశుద్ధత ముందు, ఆయన వెలుగు ముందు తప్పు చేయలేదని చెప్పలేం. కాబట్టి ఆటోమేటిక్గా మనమే నరకానికి వెళ్తాం. మనమే వెళ్ళిపోతాం. ఒక స్టోరీ ఏం చెప్తుందంటే, దేవుని పరిశుద్ధతలో వెలుగులో అంటే అక్కడ నిలబడలేరంట పాపులు. వాళ్ళు పరిగెత్తి బాబు అది ఆపినాను ఆసిలేషన్ వాళ్ళు ఆపేసి వాళ్ళు దేవుని వెలుగులో అంట, దేవుని పరిశుద్ధతలో వాళ్ళు ఉండలేక, నిలబడలేక పరిగెత్తుతూ వాళ్ళు వెళ్ళిపోతారంట నరకానికి. భరించలేరు. ఇప్పుడు చూడండి, చీకటిలో ఉండి 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 సడన్గా బ్రైట్ లైట్ రాగానే కళ్ళు మనం తట్టుకోలేం కదా.
అట్లాగే దేవుని వెలుగులో పాపులు ఉండలేరు, తట్టుకోలేరు, వాళ్ళే వెళ్ళిపోతారు. సో మనమే డిసైడ్ చేసుకుంటాం. దేవుడు మనకు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. ఏమనంటే మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి, పరలోక మార్గాన్ని ఎంచుకోండి, నిత్య జీవాన్ని ఎంచుకోండి అని అనేక విధాలుగా దేవుడు దీన్నే సువార్త అంటారు నాన్న. దేవుడు మనకి చెప్పే మంచి బోధ, యేసయ్య మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఎవరైనా బోధిస్తుంటే అదే సువార్త. సువార్త అంటే ఏమో పెద్ద విషయమేం కాదు. దేవుని యొక్క మార్గంలోకి రండి, దేవునికి లోబడండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి, యేసు ప్రభుకు మీ హృదయం ఇవ్వండి అనేదే సువార్త. ఆ సువార్త వివిధ రకాలుగా ప్రకటించబడుతుంది. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఏంటి? సువార్త వినే అవకాశం. మీరు ఏదో వాళ్ళు రమ్మంటే వచ్చాం, వీళ్ళు రమ్మంటే వచ్చాం, లేకపోతే సరదాగా కొంచెం టైం పాస్ చేయడానికి వచ్చాం, లేకపోతే హాలిడేస్ కాబట్టి వచ్చాం, మీకు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు రావడానికి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు మీ విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సువార్త చెప్పించాలని కోరాడు. దేవుడు మీరు మంచి మార్గంలోకి, దేవుని మార్గంలోకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరూ నరకానికి వెళ్ళం. దేవుని వాక్యంలో ఉందంటే ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నరకం చెడ్డ ప్రదేశం, చాలా చాలా చెడ్డది. అక్కడ ఉండలేము, ఒక్క నిమిషం కూడా ఉండలేము. యుగ యుగాలు ఉండాలి. పరలోకం అనేది ఎంతో ప్రియమైన, చాలా ప్లెజెంట్, బ్యూటిఫుల్, స్వీటెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్. కాబట్టి ఆ స్థలంలో ఉండడానికి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకే ప్రభు మిమ్మల్ని ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చాడు నాన్న. ఊరికే ఆటోమేటిక్గా క్యాజువల్గా రాలా మీరు. ప్రభు మీ విషయంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఆయనకి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సువార్త వివిధ రకాలైన ప్రజలకు వివిధ రకాలుగా బోధించబడింది. మొదటి నుంచి కూడా, ఆది నుంచి, పౌలు రక్షింపబడిన దానికి ముందు నుంచి యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. అది సువార్త, అది మంచి వార్త, అది మన మేలు కోసం జరిగింది. యేసయ్యని ఎవ్వరు బలవంతంగా పట్టుకొని చంపలేరు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన్ని మనుషులు పట్టుకొని చంపేదానికి ఆయన తన్ను తాను లోపరుచుకున్నాడు. అంటే చంపండి అని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే అలాంటి బలియాగం చెయ్యకపోతే మనకి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. మనము పాపంలో పుట్టిన వారం, అంటే పాప స్వభావంతో పుట్టాం మనం, చెడ్డ స్వభావంతో పుట్టాం మనం. చెడ్డ స్వభావంతో మనం పుట్టాం కాబట్టి చెడ్డ పనులు చేస్తాం నాన్న. మనము చెడ్డ పనులు చేసాం కాబట్టి చెడ్డవాళ్ళం కాదు, చెడ్డ పనులు చేస్తున్నాం కాబట్టి చెడ్డవాళ్ళం. చెడ్డ పనులు అంటే మీరు అనుకోవచ్చు, నేనేం చెడ్డ పనులు చేశాను, నేనేమన్నా అది చేశానా ఇది చేశానా. మన హృదయంలో వచ్చే తలంపులు పాపభూయిష్టమైనవి. మనం ఇతరుల మీద పడే అసూయ, మనకి అవసరం లేని దాన్ని ఆశించేది, అబద్ధం చెప్పేది, దొంగతనం చేసేది, ఇతరులతో పోట్లాడే స్వభావం, ఇదంతా పాపమే. దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఇది, దేవునికి ఇష్టం లేని స్వభావం, ఇదంతా పాపమే. 1 సంవత్సరం పిల్లోడికి వాడు ఇంకో సంవత్సరం పిల్లోడు కనపడితే వాడు కొడతాడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళలో ఆ చెడ్డ స్వభావం ఉంది. ఆ చిన్నవాడికి ఏం తెలుసు? అది తీసావా నువ్వు అంటే వాడు ఏమంటాడు? మాటలు రావు వాడికి, అయినా కానీ అబద్ధం ఆడతాడు. ఎలా వచ్చింది వాడికి? వాడి స్వభావం చెడ్డది. ఏమైందమ్మా? ఏంటరా? సో వాడి స్వభావం చెడ్డది కాబట్టి వాడు పాపం చేస్తాం. మన స్వభావం పుట్టుకతో మన స్వభావం చెడ్డది కాబట్టి మనం పాపం చేస్తాం. ఈ పాపముకి ప్రాయశ్చిత్తం కలగాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము ఎవరంటే వాళ్ళు చిందించబడితే పాప క్షమాపణ రాదు. ఎందుకంటే నేను నా కొడుకు కోసం రక్తం చిందించాను అనుకో, నేను కూడా పాపినే కదా, ఆ రక్తము తనని ప్రక్షాళన చేయలేదు. కాబట్టి పరిశుద్ధమైన ఒక వ్యక్తి రక్తం చిందించాలి. ఎవరున్నారు భూమి మీద? ఎవరు లేరు. ఆదాము నుంచి వచ్చిన మనుషులందరూ కూడా నశించి, వాక్యంలో ఉందంటే రోమా 3:27లో 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఏకంగా పనికి మాలిన వాళ్ళే అందరూ, ఏ ఒక్కళ్ళు కూడా పాపం చేయని వాళ్ళు లేరు. కాబట్టి ఎలాగ మరి ప్రాయశ్చిత్తం అంటే, అందుకే ఇంకా వేరే అవకాశం లేక, ఇంకా వేరే ఏ ఛాన్స్ లేక దేవాది దేవుడు మనుష్య రూపేణ దిగి వచ్చి తన ప్రాణం ఇచ్చాడు అనమాట. ఇదే సువార్త నాన్న. మరి నువ్వేం చేయాలి? మొత్తం కార్యమంతా ఆయన చేసేసాడు. మొత్తం కార్యమంతా పాప ప్రాయశ్చిత్తార్థం, మన పాప ప్రాయశ్చిత్తార్థమే పని అంతా ఆయన చేసేసాడు. మనం ఏం చేయాలంటే నమ్మాలి, అంతే. నమ్మాలి. ఏమని? నాకు బదులుగా ప్రభా నువ్వు నీ యొక్క
ప్రాణం అర్పించావు, నేను రక్తం కార్చాలి ఎందుకంటే నా పాపానికి బదులు, కానీ నువ్వు కార్చావు ప్రభా, నీకు వందనాలు. ఇప్పుడు నేను నీ బిడ్డను అవడానికి ఇష్టపడుతున్నా, నా హృదయంలోకి రా, నా పాపం క్షమించు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిగా తీర్చు, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా అని నువ్వు హృదయపూర్వకంగా అడిగితే ఆయన నిన్ను విమోచిస్తాడు, నిన్ను పరలోక రాజ్యం వారసునిగా చేస్తాడు. నువ్వు ఏదైతే ఎంత కష్టపడినా నువ్వు ఏదైతే సంపాదించుకోలేవో అది నీకు ఉచితంగా ఇస్తాడు. ఈ రక్షణ భాగ్యము, ఈ పరలోక రాజ్యము నీకు ఉచితంగా ఇస్తాడు నాన్న. ఇది సువార్త, ఇది సువార్త. ఈ సువార్తను పౌలు అనేక మంది, పౌలే కాదు అపోస్తలులు అందరూ కూడా అందరికీ చాలా మందికి ప్రకటించారు. దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానంలో సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు మీరు ఎలాగైతే VBSకి వచ్చారో, మీకు ఎలాగైతే ఇప్పుడు సువార్త ప్రకటించబడతా ఉందో, అట్లా దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా సువార్త ప్రకటించడానికి వాళ్ళకి అనేకమైన విధాలుగా కొంతమంది వ్యక్తుల్ని వాడుకొని ప్రకటించబడింది అన్నమాట సువార్త. సో నిన్న మనం ఏం నేర్చుకున్నాం? పౌలు మొదటగా మారుమనసు పొందాడు. ఎంత అద్భుతం కదా! పౌలు యేసుప్రభుకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు కదా. యేసుప్రభుని నమ్మిన వాళ్ళని హింసపెడుతూ కొంతమందిని చంపించేశాడు కూడా యేసుప్రభుని నమ్మిన వాళ్ళని చంపించేశాడు, హింసపెడుతున్నాడు, వాళ్ళని చెరసాలలో వేస్తున్నాడు. అలాంటి పూర్తి అంటే యేసుప్రభుకి వీపులు చూపిస్తూ యేసుప్రభుకి వ్యతిరేకంగా యేసుప్రభుకి శత్రువుగా పనిచేస్తూ ఉన్నాడు పౌలు. అలాంటి పౌలుని యేసుప్రభు సరాసరి తానే దర్శనమిచ్చి ఒక వెలుగుగా కనబడి, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగితే, ఎవరు నువ్వు, నేనెప్పుడు హింసించాను నిన్ను అంటే, నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని నేనే, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే, ఎందుకంటే నువ్వు నా ప్రజల్ని హింసిస్తున్నావు, నాకు బాధ కలుగుతూ ఉంది, నువ్వు నా ప్రజల్ని గాయపరుస్తున్నావు, నాకు నొప్పి కలుగుతూ ఉంది అని ప్రభు ఎప్పుడైతే ఆయనకి దర్శనం ఇచ్చాడో తన జీవితం మారిపోయింది. యేసుప్రభు దాసుడిగా అయిపోయాడు, యేసుప్రభుకి లోపడ్డాడు. ప్రభా, నీ ప్రజలను నిన్ను నేను హింసించాను కదా, నీ రాజ్యం విషయమై నేను ఇప్పుడు ప్రయాసపడతాను, నీ సువార్త నేను ప్రకటిస్తానని పూర్తిగా పౌలు దేవుని వైపు తిరిగాడు. ఇలా జరుగుతున్నప్పుడు మొదటగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అవుతున్నప్పుడు, పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు యెరూషలేములో ఉండండి. శిష్యులకి చెప్పారు, 12 మంది అపోస్తలులకు చెప్పారు, మీరు యెరూషలేములో ఉండండి, మీరు యెరూషలేములో సువార్త ప్రకటించండి. ఆ తర్వాత చుట్టుపక్కల యూదయ, సమరయ అంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లు, దేశాలకి మీరు సువార్తను విస్తరింపచేయండి అని ప్రభు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు యెరూషలేములో వీళ్ళు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యేసు ప్రభుకి ఒక శత్రువు ఉన్నాడు. ఎవరో చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. యేసు ప్రభు రాజ్యం ప్రబలుతా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. మీలో యేసు ప్రభుని నమ్మాలా వద్దా, హృదయంలో చేర్చుకోవాలా వద్దా, నేను అంగీకరించాలా వద్దా అనే పోరాటం ఉంటుంది హృదయంలో. ఎందుకు ఉంటుందో తెలుసా? వాడు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాడు. వద్దు, నమ్మద్దు, వినొద్దు, లోబడొద్దు అని వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక శత్రువు, ఒక రాజు, ఇద్దరు రాజులు ఉన్నారనుకో, ఒకరికొకరు శత్రువులు అనుకో, ఒక రాజు ప్రబలుతా ఉంటే ఇంకో రాజుకి ఇష్టం ఉండదు కదా. శత్రువు అయినప్పుడు పోరాడాలని చూస్తాడు కదా వ్యతిరేకంగా. అలాగా సాతాను యేసుప్రభుకి ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఎందుకంటే వాడికి అసూయ, వాడు ఏంటంటే, నేను నరకానికి వెళ్ళబోతున్నాను, వాడి ఫైనల్ డెస్టినీ నరకమే, వాడి చివరికి నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అలా వెళుతున్నాను కాబట్టి నాతో పాటు ఈడ్చుకెళ్ళిపోవాలి ప్రజలను, వీళ్ళెవ్వరిని పరలోకానికి వెళ్ళనివ్వకూడదు. నా శత్రువైన యేసుక్రీస్తు రాజ్యము ప్రబలకూడదు అనేది వాడి ప్రగాఢమైన వాంఛ. అందుకే వాడు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు ఏం చేశాడంటే, యెరూషలేములో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకి చాలా హింస వచ్చింది. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న చాలా మంది ప్రజలు వాళ్ళని హింసించారనమాట. హింసించినప్పుడు వాళ్ళేమి సువార్త మానల. ఎందుకంటే వాళ్ళ హృదయంలో వాళ్ళకి తెలుసు యేసు ప్రభు వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు, వాళ్ళ హృదయంలో ఎలాంటి సంతోషం ఇచ్చాడో వాళ్ళకి తెలుసు. అందుకే భౌతికమైన శరీరానికి గాయం కలిగిన వాళ్ళేమీ భయపడలేదు. అందుకనే యేసు ప్రభు రాజ్యం నిమిత్తము చాలా మంది ప్రాణాలు ఇచ్చేస్తారు నాన్న. మీరు గమనిస్తే ఏ దేవుడి కోసం కూడా ఏ భక్తుపరుడు లేకపోతే భక్తురాలు కూడా హలో ఏ దేవుడి కోసము ప్రాణం అర్పించలేదు. మీకు ఎవరైనా తెలుసా అలాగా? ఏ దేవుడి కోసము ఏ భక్తులు కూడా ప్రాణం ఇవ్వరు. యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యం నిమిత్తము, ఆయన నామం నిమిత్తము వేలాది ప్రజలు లక్షలాది ప్రజలు ప్రాణాలు ఇచ్చేస్తారు. నన్ను చంపితే చంపు, నేను యేసు ప్రభుని కాదనను, నన్ను చంపితే చంపు, నేను సువార్త ప్రకటించడం మానను అని లక్షల ప్రజలు ప్రభు కోసం ప్రాణం ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో
ఆ బలమైన దృఢమైన నిశ్చయం ఉంది. ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలుసు. ఈ భూమి మీద మహా అయితే 100 ఏళ్ళు బ్రతుకుతాము, తర్వాత చచ్చిపోతాము. చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు మేము ఎక్కడ జీవించాలో మాకు తెలుసు. ఈ భౌతికమైన శరీరం 100 ఏళ్ళకి చచ్చిపోతే నువ్వు నన్ను 60 ఏళ్ళకి చంపుతావేమో, చంపు, పర్వాలేదు. ఇంకా 40 ఏళ్ళు ఈ భూమి మీద ఆయుష్ పోతే పోయింది నాకు, కానీ నిత్యత్వము నేను పరలోక రాజ్యంలో ఉంటాననే లోతైన నా ఒప్పుదల వాళ్ళ హృదయంలో ఉంటుంది. అందుకే ప్రాణాలు అర్పించడానికి తెగిస్తారు దేవుని ప్రజలు. నిజంగా దేవుని మీరు చూడండి, ఎంతమంది మిషనరీల చరిత్ర కానీ క్రైస్తవ చరిత్ర బైబిల్లో మీరు చదివితే మీకు చాలామంది వ్యక్తులు ప్రభు రాజ్యం కోసం, ఆయన నామం కోసం, యేసుక్రీస్తు నామం కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అద్భుతమైన సువార్తనా, ఇది అద్భుతమైన పరిచర్య, ఇది మన నిత్యత్వానికి సంబంధించింది. మనం చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తామో అనే దానికి సంబంధించింది. నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడే తీసుకోవాలి నిర్ణయం. ఇలాగా అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడింది. ఒకసారి ఏమైందంటే ఇట్లా అందరూ చెదిరిపోయారు కదా, యూదయ ఆ యెరూషలేము నుంచి చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళిపోయారు, వేరే పక్కన ఉన్న దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే యెరూషలేములో హింస వస్తూ ఉంది, అందుకని చుట్టుపక్కల వాళ్ళకి. కానీ అది మేలు జరిగింది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి యెరూషలేము నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం మేలు జరిగిందంటే వాళ్ళు వెళ్ళిన చోటల్లో సువార్త ప్రకటిస్తున్నారు. ఇక్కడే ఉంటే ఈ ఊరు ఒక్కటే, కానీ వాళ్ళు చుట్టుపక్కల యూదయ సమరయ దేశాలకు వెళ్ళిపోతున్నారు. చుట్టూన్న ప్రదేశాలకు వెళ్ళిపోతుంటే వెళ్ళిన చోటలో సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మంది యేసుప్రభు శిష్యులుగా, యేసుప్రభు యొక్క భక్తులుగా వాళ్ళు పరివర్తన చెందుతున్నారు, వారు మార్పు చెందుతున్నారు. అలాగే జరుగుతున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళల్లో భక్తి కలిగిన దేవుని పరిచారకులలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్న చెప్పారా? అలాంటి పేర్లు చెప్పారా? చెప్పలేదు, ఓకే పర్వాలేదు. సరే, నేను ఫిలిప్పు అనే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాడు అనమాట. ఈ భక్తి పరులైన వాళ్ళ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన అద్భుత కార్యాలు. యేసు ప్రభు ఎలాగైతే గుడ్డి వాళ్ళను కళ్ళు ఇచ్చాడో, కుంటి వాళ్ళని లేవనెత్తాడో, కొంతమంది చనిపోయిన వాళ్ళని లేపారు, తర్వాత కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, మూగ వాళ్ళకి నోరు, చెవిటి వాళ్ళకి చెవులు, దెయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు దేవుని యొక్క పరిచారకులకు కూడా, దేవుని శిష్యులకి కూడా ఇవ్వబడింది. బాయ్స్ నా వైపు చూడట్లేదు, నేను పెద్దగా అరుస్తున్నాను, నాకు ఓపిక ఎక్కువ ఉండదు, మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తే లెసన్ సగంలో ఆగిపోతుంది, మీ వల్ల మిగతా వాళ్ళందరూ నష్టపోతారు. సో ఎక్కువసేపు నన్ను రిపీట్ చేయనివ్వద్దు. మీరు అటు ఇటు చూడడం, మాట్లాడడం, కింద తలకాయలు ఉంచుకొని చేయడం అదంతా నాకు క్లియర్గా కనబడుతుంది. సో మీరేమీ ఎస్కేప్ అవ్వలేరు. నిలబెట్టేస్తాను. సో వాళ్ళు ఇలాగ అద్భుతాలు జరిగినాయి అనమాట. వాళ్ళ ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఇలాంటి అద్భుతాలు జరగడం మూలాన కూడా చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచడానికి అవకాశం కలిగింది. వీళ్ళలో పేతురు కంటే ముందుగా ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఏం జరిగిందో తెలుసా? ఒక దేశంలో ఒక చోట ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు యెరూషలేము నుండి గాజాకి వెళ్ళే మార్గంలో, ఆ అరణ్య మార్గంలో నువ్వు తొందరగా వెళ్ళిపో, అక్కడ నువ్వు ఒక వ్యక్తిని కలుసుకొని అక్కడ నువ్వు సువార్త ప్రకటించాలని చెప్పారనమాట. దేవుని ఆత్మ తన హృదయంలో తనకి బోధించబడింది. అప్పుడు తనున్న ప్రదేశం నుంచి దాదాపు 100-200 కిలోమీటర్లు అనమాట దూరం. అది ఎందుకు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. సరే చెప్పాడు కదా దేవుడు అని చెప్పి ఫిలిప్పు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, అంతకుముందు ఇథియోపియా అంటే ఆఫ్రికా దేశంలో ఒక దేశం అనమాట. ఆఫ్రికా ఖండంలో ఒక దేశం ఇథియోపియా అంటారు. ఆ ఇథియోపియా నుంచి అక్కడున్న రాణి, అక్కడ ఆ దేశానికి రాణి క్రింద ఒక మంత్రి గారు ఆయన ఏం చేశారంటే, ఆయన ఏమి యేసుప్రభు శిష్యుడు కాదు కానీ, క్రైస్తవుడు కాదు కానీ, ఆయనకి ఈ మార్గం అంటే ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం, ఇదేదో సజీవమైన దేవుళ్ళలాగా ఉన్నాడు, ఈ దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడని ఇష్టం అనమాట ఆయనకి. ఆయన ఏం చేశాడంటే యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి వచ్చి ఊరికిన యెరూషలేం దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ ఆరాధించి తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోతుంటే రథం మీద కూర్చొని బైబిల్ చదువుతున్నాడంట. అప్పట్లో క్రొత్త నిబంధన లేదు, అంటే మత్తయి సువార్త నుంచి ఇంకా రాయబడ్ల, పాత నిబంధన వరకే ఉంది, ఆది కాండం నుంచి మలాకి వరకు ఉంది. ఆయన కూర్చొని రథం మీద వెళ్తున్నాడు. చాలా ధనవంతుడు, పెద్ద ఆఫీసరు, రాణి గారి కింద మంత్రి అనమాట. మన దేశంలో ఇప్పుడు రాజులు రాణులు లేరు, కానీ మామూలుగా అయితే ఒక రాజ్యంలో రాజు రాణే కదా ప్రధానము. అక్కడ రాజు లేడు, రాణే. ఇప్పుడు ఇంగ్లాండ్కి ఎట్లాగైతే రాణి ఉంటారో అలాగనమాట. ఆ రాణి క్రింద మంత్రి అంటే చాలా రిచ్ అండ్ టాప్ పొజిషన్ అనమాట తనది.
ఆయన వెళ్తా యెరూషలేం నుంచి తన ఇంటికి వెళ్ళిపోతా రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడంట. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు నేను అవన్నీ తీయమనను, కానీ నేను మీకు చెప్తాను అంతే. యెషయా గ్రంథం 53లో చదువుతున్నాడంట. అతను మన పాపములను బట్టి అతను నలుగగొట్టబడ్డాడు, మన దోషంలో బట్టి ఆయనకు శిక్ష పడింది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది అనే భాగము చదువుతున్నాడు ఆయన. అదే ఎవరి గురించి ఉంది చెప్పండి? యేసయ్య గురించి కదా. యేసయ్య యొక్క శిలువ కార్యం గురించి అక్కడ ఉంది. కానీ అప్పటికి ఆ వ్యక్తికి తెలియదు యేసు ప్రభు వచ్చేసాడు, ఇట్లా ప్రాయశ్చిత్తం చేశాడు, శిలువలో మరణించాడు, ఆరోహణం వెళ్ళి అవన్నీ తెలియదు ఆయనకి. ఇథియోపియా మంత్రికి తెలియదు అనమాట. ఆయన ఏం చేశాడంటే చదువుతూ ఉన్నాడు, అర్థం కావట్లేదు, పెద్దగానే చదువుతున్నాడు. ఇంతలోకే ఫిలిప్పుకు ప్రభు ఆత్మ చెప్పాడు కదా. ఫిలిప్పు గబగబా ఆయన దగ్గరికి వచ్చాడు. ఈయన పెద్దగా చదువుతుంటే ఫిలిప్ అడిగాడు, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఎవరన్నా వివరించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అన్నాడు. చూడండి, ఈయన ఇథియోపియా మంత్రి ఫిలిప్పు రథం మీద వెళ్తూ ఉంటే ఏం చదువుతున్నావో అర్థమవుతుందా నీకంటే, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే యేసు ప్రభుని గురించిన సువార్త చెప్పాడు. ఆయన ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు యెషయా గ్రంథంలో 700 సంవత్సరాలకు ముందే చెప్పారు. దేవుని వాక్యము 700 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు వస్తాడు, ఇలాగ బలిగావించబడతాడు, ఆయన శిక్ష మనుషులందరి శిక్ష ఆయన మీద పడుతుంది, మనుషుల పాప పరిహారార్థం ఆయన చనిపోతాడని ముందుగానే ప్రవచించబడింది. ఇది ఇప్పుడు నెరవేరిందని ఫిలిప్పు స్వార్థ చెప్పాడు. చెప్పగానే అతనికి ఆల్రెడీ అంతకుముందు తన హృదయంలో ఇష్టం ఉంది కదా, సత్యదేవుణ్ణి తెలుసుకోవాలని ఇష్టం ఉంది కదా. అతను వెంటనే తన హృదయంలో విశ్వాసం వచ్చేసింది, వెంటనే తన హృదయంలో ఒప్పించబడ్డాడు. అవును, ఇక్కడ రాయబడిన వ్యక్తే ఈయన, అవును యేసుక్రీస్తు ప్రభువే దేవుని దగ్గర నుంచి వచ్చిన బలియాగము, ఆయన గొర్రెపిల్ల, అవును అని హృదయంలో విశ్వాసం వచ్చేసి సంతోషం వచ్చి నా ప్రభువుగా నేను స్వీకరిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారిని నా ప్రభువుగా నేను స్వీకరిస్తున్నా, ఆయన నా దేవుడని ఒప్పుకున్నాడు, నోటితో ఒప్పుకున్నాడు. హృదయంలో సంతోషం పొంగుతూ ఉంటే తను వెంటనే ఒప్పుకొని, అవును ఇది సత్యమని నేను నమ్ముతున్నా, యేసు ప్రభు నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నా అని వెంటనే ఫిలిప్తో చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఫిలిప్ ఆయన మంత్రి ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఇంకేం చేయాలి, నేను నమ్మాను, నోటితో కూడా ఒప్పుకున్నా, ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఫిలిప్ అన్నాడు, బాప్తిస్మం తీసుకోవాలి, నీళ్లలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే నేను నమ్మాను, నా హృదయపూర్వకంగా యేసు ప్రభు నా దేవుడని, నా పాప క్షమాపణ నిమిత్తం ఆయన బలి అయి తిరిగి లేచాడని నేను నమ్మాను, నాకు అర్థమేం లేదు, నేను బాప్తిస్మం తీసుకుంటాను అనగానే వాళ్ళకి అక్కడ దగ్గరలోనే చెరువు కనపడిందంట. చెరువు కనపడగానే వెంటనే నేను బాప్తిస్మం తీసుకుంటా, నేను సాక్ష్యం ఇస్తా అని చెప్పి వెంటనే రథం దిగి ఫిలిప్ అక్కడికక్కడే బాప్తిస్మం ఇచ్చాడంట. చూసారా, ఒక్క వ్యక్తి విషయమై దేవునికి ఎంత పట్టింపు. చిన్నపిల్లలారా, మీ జీవితాల విషయమై దేవునికి చాలా పట్టింపు నానా. మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, నీ పేరు యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు, నీ జీవితం తెలుసు, నీలో ఉన్న బలహీనతలు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు తెలుసు, మీ అమ్మా నాన్నల విషయం తెలుసు, నీ జ్ఞానం ఎంతో ఆయనకు తెలుసు, నీ పేరు తెలుసు, నీ ఎముకలు తెలుసు, నీ వెంట్రుకలు లెక్కించాడు ఆయన. నీ విషయం నాకు తెలియదు, నువ్వు నీ పేరు పెట్టుకో, ప్రియమైన బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నా, అందుకే నీకు స్వార్థ ప్రకటిస్తున్నా, నువ్వు నా రాజ్యంలోకి రావాలి, నా బిడ్డగా అవ్వాలి, నువ్వు నిత్య జీవానికి రావాలి, నరకాగ్నికి వెళ్ళకూడదు అనేది ప్రభు యొక్క ఆశ. అందుకే నీ స్వార్థ ప్రకటించబడతా ఉంది. ఆ ఆఫ్రికా మంత్రికి ఎలాగైతే స్వార్థ ప్రకటించబడిందో నీ విషయమై కూడా ప్రభువుకి అదే శ్రద్ధ, అదే ప్రేమ. ఆయనకి నీ హృదయం ఇవ్వాలమ్మా, అంతే. ఆయన నిన్నేమడగట్లా, నీ ఆస్తిపాస్తులు వద్దు, నీ డబ్బులు వద్దు, నీ జ్ఞానం వద్దు, నీ ఆరోగ్యం వద్దు, నీ హృదయం ఇచ్చేసాయి. అత్యంత కష్టమైనది అదేరా, హృదయం ఇవ్వడం ఎంత కష్టమో తెలుసా? ఎట్లా ఇస్తాను యేసయ్యా హృదయం? నేను నా సొంత కోరికలు ఉన్నాయి, నా సొంత ఆశలు ఉన్నాయి, వాటికి ఎలా చచ్చిపోతాను? నా అవసరమైనప్పుడు అబద్ధం చెప్పాలి, అవసరమైనప్పుడు దొంగిలించాలి, నేను పోట్లాడాలంటే నేను ఆపలేను. అసలు హృదయం ఎట్లా ఇస్తాను యేసయ్యా? అది ఇవ్వమ్మా, నేను బాగు చేస్తా, అది ఇచ్చేసే నేను బాగు చేస్తా. అవును, నీలో ఉన్న బలహీనతలు నాకు తెలుసు, నువ్వు పాపాన్ని జయించలేవని నాకు తెలుసు,
నువ్వు చెడ్డదానివని చెడ్డవాడివని నాకు తెలుసునానా, నేను బాగు చేస్తాను, నాకు ఇచ్చేయి. ఇంతకంటే మంచి సువార్త ఎక్కడ దొరుకుతుందానా మనకి? ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఆయన హృదయాన్ని ఇచ్చేయడం ఎంత క్షేమం, ఎంత మంచిది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది రుజువు చేసుకో నీ హృదయంలో. ఈ దేవుని వాక్యం అదే చెప్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథం రుజువు చేస్తూ ఉంది. నీ హృదయం ప్రభుకి ఇచ్చేసాడు. ప్రభు ఇది మొదటి అవకాశంగా ఈ ఆఫ్రికా మంత్రికి సువార్త ప్రకటించబడితే వెంటనే లోబడ్డాడు. ఆ తర్వాత పౌలు అంతియొకయ అనే ప్రదేశంలో, మీరు ఈ పేర్లు గుర్తుంచుకోవాలి, అంతియొకయ అనే ప్రదేశంలో తాను సంఘంలో ఉన్నాడనమాట. కొమరవోలులో ఎలాగ సంఘం ఉందో అంతియొకయ అనే ప్రదేశంలో సంఘం ఉంది. ఆ సంఘంలో పౌలు బర్నబా ఉన్నారు. ఆ పౌలు బర్నబాల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న పెద్దలకి ఏం చెప్పాడంటే, పౌలు బర్నబాలను నేను మిషనరీలుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. మిషనరీ అంటే అర్థం ఏంటంటే దేవుని పని కోసం, స్వార్థ ప్రకటించడం కోసం తమ్ముని తాము తన జీవితం అంతా అప్పగించుకున్న వాళ్ళు. ఇప్పుడు చూడండి, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ప్రభు పరిచర్య చేస్తారు, మంచిదే, అది కూడా మంచిదే, అదేం తప్పు కాదు. కానీ కొంతమందిని ప్రభువు నువ్వు పూర్తిగా నా పనే చేయాలి, నీకు అన్నం కావాలన్నా నీకేం కావాలన్నా నేను చూస్తాను, కానీ నువ్వు మాత్రం పూర్తిగా నా పనే చెయ్యాలి అని ప్రభు కొంతమందిని పిలుస్తాడు అనమాట. అలా పిలిచిన వాళ్ళు మిషనరీస్. ఎక్కువసార్లు మిషనరీస్ని వేరే ప్రదేశాలకు పంపిస్తాడు దేవుడు, వేరే దేశానికి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని ఉత్తర భారతదేశానికి, దూర ప్రదేశాలకు పంపిస్తాడు అనమాట. వాళ్ళని మిషనరీలు అంటారు. ఈ సంఘంలో ఉన్న పెద్దలకి ఎవరు చెప్పారు వాళ్ళని మిషనరీలుగా నేను ఎంచుకున్నానని? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరి ద్వారా? దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఇప్పుడు నేను ఒక వ్యక్తి పేరు చెప్పాను కాదు నాన్న, ఎవరు చెప్పారు పెద్దలకి నేను పౌల్ని బర్నబాని పౌల్ని ఏర్పరచుకున్నానని ఎవరు చెప్పారు? వింటలా మీరు సరిగ్గా? కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో వీళ్ళని నేను ఏర్పరచుకున్నా అంటే వాళ్ళ హృదయంలో లోతైన ఒప్పుదల కలుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తే మనకు తెలిసిపోతుంది. చాలా మంది మోసపోతారు, వాళ్ళ మనసు అనుకునేదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారు, మోసపోతారు చాలా మంది. కానీ అలా కాదు, దేవుని ప్రజలకు ఆత్మీయులైన వాళ్ళకి అర్థమవుతుంది అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడని. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో పౌలు బర్నబాల కోసం ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి, దేవుడు పౌలు బర్నబాలకు కూడా ముందే దేవుడు చెప్పాడు, మిమ్మల్ని నేను మిషనరీలుగా ఏర్పరచుకున్నా, మీరు నా స్వార్థ పని చెయ్యాలి అని ముందుగానే చెప్పాడు. నిలబడు బాబులే, నిలబడ్డం అంటే షేమ్ అనమాట. మీ ఇద్దరిని కూడా నిల్చోబెట్టేస్తా. సో పౌలు బర్నబాల్ని ప్రత్యేకపరుచుకున్నాను అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పరిచర్యకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పంపించాలి. మనంతటా మనమే ఎక్కడికొక్కడికి నేను వెళ్ళిపోతాను, నాకు చాలా ఆవేశం ఉంది, చాలా ఆరాటం ఉంది, నాకు చాలా ఓపిక ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉంది, డబ్బులు ఉన్నాయి, నాకు చాలా బుర్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నేను వెళ్ళిపోతానంటే దేవుడు పంపించకపోతే వేస్ట్. దేవుడు పంపించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అది పౌలు బర్నబాల యొక్క పరిచర్యలాగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దా కూర్చో ఇంకా మాట్లాడద్దు, వచ్చేసే వెంటనే. సో ఇంకెవరినైనా అట్లాగే నిల్చోబెట్టేస్తా. ఓకే, సో ప్రార్థన చేసి వీళ్ళు పంపించారనమాట. మొట్టమొదట వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఓడ ఎక్కి కుప్రా అనే ద్వీపానికి వెళ్ళారు. ఇంగ్లీష్లో సిప్రస్ అంటారు. కుప్రా అని అంటే మధ్యధరా సముద్రం ఉంది కదా. ఇప్పుడు మీకు తెలిసిన ద్వీపాలు ఏమైనా ఉన్నాయా? ద్వీపం అంటే ఏంటి? చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో చిన్న భూమి ఉంటుంది కదా. ఐలాండ్. ఏం ఐలాండ్స్ తెలుసు మీకు? లక్షద్వీప్ ఐలాండ్స్, ఇంకా అండమాన్ అండ్ నికోబార్, ఇంకా అవన్నీ చుట్టూ ఉన్నాయి కదా. బే ఆఫ్ బెంగాల్లోనూ లేకపోతే ఇటు ఇండియన్ ఓషన్లో అలా ఉన్నాయి మన చుట్టూ. మెడిటరేనియన్ సీ ఉంది కదా, మధ్యధరా సముద్రం, అందులో ఒక ద్వీపం ఉందన్నమాట. అదేంటంటే కుప్రా, సిప్రస్ అంటారు. ఇప్పుడు కూడా మీరు మ్యాప్లో చూడొచ్చు. మీకు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే మెడిటరేనియన్ సీలో ఈ యొక్క ఐలాండ్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అది ఒక శ్రీలంక అంత ద్వీపం అనమాట.
అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అంటే మనల్ని ఎలాగ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అలాగా రోమా వాళ్ళు పరిపాలిస్తున్నారు. అక్కడ రోమా ప్రభుత్వపు అధికారి ఉన్నాడు ఒక ఆయన. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అనేక ప్రదేశాలు అనేక ఊర్లు తిరుగుతూ ఉన్నారు. అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తుంటే చాలా మంది యేసుప్రభు శిష్యులుగా మారారు, చాలా మంది విశ్వసిస్తున్నారు, చాలా మంది క్రైస్తవులు అయ్యారనమాట. అలాగా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ విషయము ఒక రోమా ప్రభుత్వాధికారికి తెలిసింది. ఆయన పేరు సెర్గి పౌలు. ఏం పేరు? సెర్గి పౌలు. ఆయన రోమన్ గవర్నమెంట్ అఫీషియల్ అనమాట. రోమన్ గవర్నమెంట్ గవర్నర్, రోమా ప్రభుత్వ అధికారి, రోమా గవర్నర్ అని చెప్పొచ్చు. ఆయన సెర్గి పౌలు ఆయన విన్నాడంట. పౌలు బర్నబా ఇలా వచ్చి స్వార్థ ప్రకటిస్తుంటే చాలా మంది జీవితాలు మారిపోతున్నాయని విన్నాడంట. రోమా ప్రభుత్వ అధికారి అంటే ఇప్పట్లాగా మన ఎంపీలు ఎమ్మెల్యేలు చదువు లేకపోయినా ఊరికే డబ్బులు పెట్టేసి అట్లాంటి వాళ్ళు కాదు. చాలా జ్ఞానవంతులు అనమాట, చాలా తెలివైన వాళ్ళు. అంటే ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లాగా టాప్ పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయితేనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు రోమన్ గవర్నర్స్ అంటే చాలా తెలివైన వాళ్ళు అనమాట. అతను విని అతనికి కూడా ఆశ కలిగింది. నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు. ఎవరికన్నా సువార్త విషయమైన ఆశ ఉంటే వాళ్ళని సువార్త వినేలాగా దేవుడు చేస్తాడు, వాళ్ళని ఆకర్షించుకుంటాడు, వాళ్ళకి రక్షణ సువార్త వినిపించబడుతుంది, వాళ్ళు లోపడతాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరికీ అలా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే పంపిస్తాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, మీరు ఊరికే రాలా ఇక్కడికి. మీలో కొంతమంది, అందరూ కాదు, అల్లరోళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది హృదయం సిద్ధంగా ఉంది, వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారని ప్రభువే ఎరిగి తీసుకొచ్చాడు మిమ్మల్ని ఇక్కడికి. సో ఈ సెర్గి పౌలు అనే ఆయన చాలా జ్ఞానవంతుడు, వివేకవంతుడు అనమాట. ఆయన వీళ్ళ గురించి విని వాళ్ళని పిలిచాడంట. పిలిచి నాకు కూడా మీరు ఏం చెప్తున్నారో నాకు కూడా బోధించండి అన్నాడు. అయితే ఇక్కడ చెప్పాను కదా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా సైతాన్ పనిచేస్తూ ఉంటాడు. వాడు అక్కడ ఈ సెర్గి పౌలుకి కింద అటెండర్గా, అంటే పిఏ టు గవర్నర్ అనొచ్చు, అటెండర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరేంటో మనకు తెలియదు కానీ వాడిని ఎలిమస్ అంటారు, ఏలుమా అంటారు తెలుగులో, ఎలిమస్ ఇంగ్లీష్లో, ఏలుమా తెలుగులో. వాడు అంటే పేరుకి అర్థమే గారడివాడు అని అర్థం. గారడివాడు అంటే మాంత్రికుడు అని అర్థం. అంటే వాడు మాయలు చేస్తాడు, మెజిషియన్ లాగా, మామూలు మెజిషియన్ లాగానే కాకుండా మాయ మంత్రాలు చేస్తాడు. వాడు ఎలాంటి వాడు అంటే సైతాన్ అధికారం కింద పనిచేస్తున్నాడు వాడు. ఇప్పుడు చూడండి, సోది చెప్తామని వస్తారు కదా రోడ్డు మీదకి, అది సోది చెప్పడం అంటే ఏం కాదు, వాళ్ళు దెయ్యాలతో టచ్లో ఉంటారు. ఎప్పుడు చెప్పించుకోమాకండి, సోదులు చెప్పించుకోమా, అది దెయ్యాలతో టచ్లో ఉంటారు. దెయ్యాలకు ఏవో కొన్ని విషయాలు అటు ఇటు చూస్తే తెలుస్తాయి కదా, అవి చెప్తారు వాళ్ళు. అమ్మో భవిష్యత్తు తెలుసు అనుకోకండి. భూమి మీద ఏ వ్యక్తికి కానీ, దేవునికి తప్ప ఏ దయ్యానికి కానీ ఏ వ్యక్తికి భవిష్యత్తు తెలియదు. మన జీవితం అంతం ఎట్లా ఉంటుందో దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి తప్ప ఇంకెవ్వరికి భవిష్యత్తు తెలియదు. అడగండి ఎవరిని. వీడు కూడా అలాంటి మాంత్రికుడు పేరుకి అర్థమే ఎలుమా అనమాట. ఎలుమా అంటే గాడివాడు అని అర్థం. వాడు ఏం చేశాడంటే సెర్గి పౌలు పిలిచాడు. అంత పెద్ద అధికారి పిలిస్తే వాళ్ళని మాట్లాడివ్వాలి కదా, అడ్డం పడుతూ ఉన్నాడు, ఎదురాడుతూ ఉన్నాడు. మీరు చెప్పదు వెళ్ళిపోయి ఎందుకు వచ్చారు అంటున్నాడు. అనేసరికి ఇంకా ఆ లోపలికి వెళ్ళినట్ల గవర్నర్ దగ్గరికి. గవర్నర్ వచ్చి చూస్తున్నాడు, వీడేమో ఎదిరిస్తూ ఉన్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. గవర్నర్ ఎదిరిస్తూ ఉంటే ఏంటి అని ఆయన వచ్చేసరికి వీడు ఎదిరిస్తూ ఉన్నాడు. లేదండి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారండి, వీళ్ళు దేశానికి కీడు చేస్తున్నారండి, అది ఇదని ఎదిరిస్తూ ఉన్నాడు. పౌలుకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి పౌలు అన్నాడు, సమస్త దుష్టత్వముతో మోసంతో నిండినవాడా, అపవాది కుమారుడా, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టడం మానవా అంటే వాడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇంకా ఎగరడానికి రెడీ అయిపోతున్నాడు. ప్రభు అన్నాడు, ఇదిగో ప్రభు తన చెయ్యిని మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలము సూర్యుని చూడకుండా గుడ్డివాడమైపోతావు అన్నాడు. అక్కడ సెర్గి పౌలు చూస్తూనే ఉన్నాడు. ఆ మాట అనగానే వీడికి వెంటనే, ఇప్పుడు ఇలా పట్టపగలు వెలుగు అయినప్పుడు మామూలుగా మనం కళ్ళు మూసుకుంటే బాగానే ఉంటుంది, ఇంకా వెలుగు కనపడుతుంది. కానీ కంటికి మబ్బులాగా చీకటిగా, అంటే కళ్ళు పోయి అనుకోండి ఎలా ఉంటుంది. వాడు వెంటనే కళ్ళు పోయి తడులు అనుకుంటున్నాడంట. ఎవరిని పట్టుకుంటాను, నేను పట్టుకున్నాను తడులు అనుకుంటాను. వెంటనే కళ్ళు పోయినాయి వాడికి. పోయేసరికి భయం వేసేసింది వాడికి. సెర్గి పౌలు చూస్తూ ఉన్నాడు. స్వార్థ అంటే ఇదే, దేవుని శక్తి అంటే ఇదే అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి యేసుప్రభు గురించి. నేను సిద్ధంగా ఉన్నా, నేను రక్షణ పొందుతాను, యేసుప్రభు నా దేవునిగా చేసుకుంటా, నా ప్రభు అయినా ఆయనే దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు చెప్పండి అని వెంటనే సువార్త విని రక్షింపబడి ప్రభు రాజ్యంలో
చచ్చిపోయాడు. ప్రభు యొక్క బిడ్డ అయిపోయాడు. వెంటనే గొప్ప అద్భుతాన్ని, మొదటి అద్భుతాన్ని కుప్రలో ప్రభువు జరిగించాడు అనమాట. ఇదిగో చూడండి, పౌలు కోపడుతూ ఉన్నాడు వాడి మీద, ఎలుమా మీద. ఎలిమాస్ అంటారు ఇంగ్లీష్, ఎలుమా వాడి పేరు, గారడివాడని అర్థం అనమాట. ప్రభు కోపడితే వెంటనే గుడ్డివాడైపోతే ఈ అద్భుతాన్ని చూసి ఆ సెర్గి పౌలు రక్షింపబడ్డాడు. తర్వాత మళ్ళీ అట్లాగా ప్రకటిస్తా వేరే వేరే ప్రదేశాలకు వెళ్తా కుప్ర ద్వీపాన్ని విడిచిపెట్టి ఇంకా ఓడ ఎక్కి ఇంకా పైకి నార్త్ వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ లుస్త్రా అనే ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళు అంతకుముందు ఈకొనియా, వాళ్ళు పౌలు వచ్చిన అంతియోకియా కాకుండా ఇంకొక అంతియోకియా ఉందన్నమాట. ఆ ప్రదేశాల్లో బోధించారు. అక్కడ కూడా చాలా మంది శిష్యులు అయ్యారు. శిష్యులు అవ్వడం అంటే యేసు ప్రభు యొక్క బిడ్డలు అవ్వడం అనమాట. అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళుతూ లుస్త్రా అనే ప్లేస్కి వచ్చారు. లుస్త్రాలో ఇట్లాగే బోధిస్తూ ఉన్నాడు. ఇట్లాగే చాలామంది కూర్చున్నారు. వారము తర్వాత మామూలుగా అన్ని చోట్ల బోధిస్తూ ఉన్నారు. ఇట్లాగ ఒక గుంపు అయింది ఒకరోజు. ఇట్లాగ గుంపు అయితే బోధిస్తూ ఉంటే, పౌలు బోధిస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక అతను ఉన్నాడంట. అతను పుట్టినప్పటి నుంచి కుంటివాడంట. బలహీన పాదాలంట అతనికి. అంటే పాదాలలో సత్తువ లేదు. పుట్టినప్పుడు కొంతమంది ఉంటారు కదా, పుట్టినప్పటి నుంచి వాళ్ళు పాకుతూనే ఉంటారు. పాపం వయసు పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు నడవలేరు, లేచి నిలబడిన కూడా నిలబడలేరు. ఎందుకంటే మనకి పోలియో అంటే తెలుసుగా, మీకు తెలుసా? ఈ రోజుల్లో లేదు పోలియో జబ్బు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ వేసి అందరినీ ఆ రోగం రాకుండా కాపాడింది. కానీ మా చిన్నప్పుడు అయితే ఎక్కువ పోలియో వ్యాధిగ్రస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు సన్నగా ఉంటాయి, పాపం నిలబడేదానికి శక్తి ఉండదు. వాళ్ళు ఇంకా జీవితకాలం అట్లా వెళ్తారు, బండులు వేసుకొని, అంటే ఇట్లా చేతులతో తిప్పే చక్రాలు కానీ, లేకపోతే కింద కూర్చొని చక్రాల బండి కానీ, లేకపోతే ఇంకా అది కూడా అవకాశం లేని వాళ్ళు చేతులతోనే ఆగుతాయి. వయసు పెరుగుతుంది, బరువు పెరుగుతారు, పెద్దోళ్ళు అవుతారు, కానీ కాళ్ళు మాత్రం చిన్నగా సన్నగా ఉంటాయి, బలహీన పాదములు. అలాంటి వ్యక్తి ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి అలా కూర్చొని వింటున్నాడంట. పౌలు బోధిస్తూ ఉండగా పౌలుకి ఆ వ్యక్తిని చూడగానే ఏమనిపించిందంటే, ఇతనిలో విశ్వాసం ఉంది, ఇతను యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. అతని ముఖంలో తెలిసి మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలిసిపోతూ ఉంటుంది, మీరు ఎవరెవరు ఆసక్తిగా వింటున్నారు, ఎవరెవరికి ఆసక్తి లేదు. నేనేం చేయలేను. నేను చెప్పాను కదా ముందే, మీ సొంత నిర్ణయం చొప్పునే మీరు నరకానిక పరలోకం మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. నేను ఏం చేయలేను, దేవుడు కూడా ఏం చేయడు. ఎందుకంటే మీకు ప్రకటించబడింది నువ్వు ఒప్పుకోలేదురా, నేనేం చేస్తాను అంటారు. కాబట్టి బలవంతమేం లేదు, కానీ నిర్ణయం మాత్రం మీదే. నాకు తెలుస్తూ ఉంటుంది, మీకు బోధిస్తూ ఉంటే ఎవరికి లోపల విశ్వాసం వస్తూ ఉంది, ఎవరు ప్రభు విషయమే ఆసక్తి కలిగి ఉన్నారని నాకు కొంచెం తెలుస్తుంది. పౌలు గొప్పవాడు కాబట్టి పౌలుకి ఇంకా బాగా క్లియర్గా తెలుస్తుంది. ఆ వ్యక్తిని చూడగానే స్వస్థపడడానికి అతనికి విశ్వాసం ఉందని తెలిసి ఇట్లా బోధిస్తా పౌలు అన్నాడంట ఆ వ్యక్తిని చూసి, ఏయ్ నీ పాదములు మోపి సరిగ్గా నుంచో అన్నాడంట. అనగానే పాదాలకు స్ట్రెంగ్త్ వచ్చేసింది, బలం వచ్చేసింది. అప్పటి వరకు లేపలేడు, కాళ్ళు తీసి ఇటు పెట్టుకోవాలి అతను, ఇట్లా పెట్టుకో. అట్లాంటిది పాదాలకు శక్తి వచ్చినట్టు తెలిసిపోతుంది. లేచిగా గంతులేస్తున్నాడంట. ఏం లేదు, ఒక మాట అన్నాడంటే, నీ పాదాలు మోపు చక్కగా నుంచో, సరిగా నుంచో అని పెద్దగా చెప్పాడంట. అలా చిన్నగా కాకుండా పెద్దగా చెప్పేసరికి నిలబడి ఇక గంతులేస్తున్నాడంట. ఈ అద్భుతాన్ని చూసేసరికి ఇక ఆ చుట్టూ మీలాగా చాలామంది చేరొచ్చారు కదా, ఆ పట్ట మీద కూర్చొని ఉన్నాడు. అప్పటి వరకు బోధిస్తూ ఉంటే లేచి గంతులేసి ఎగురుతూ ఉన్నాడు, నడవసాగాడు. అప్పుడు వెంటనే అక్కడ చుట్టూ జనం ఉన్నారు కదా, ఆ జనం ఏం చేశారంటే వాళ్ళు ఈ అద్భుతాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చిన్నతనం నుంచి వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అలాగా కాళ్ళు లేకుండా పాకడం చూస్తున్నారు. ఇంత అద్భుతం ఏంటి, ఒక మాట చెప్పగానే లేచేసాడేంటి, ఇదేంటి ఇలా జరుగుతుందా, యేసుప్రభులో ఇంత శక్తి ఉందా అని అనుకోలే వాళ్ళు. ఇదేదో గొప్ప సంగతి అనుకున్నారు. కానీ వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి అలవాటు ఏంటంటే, ఆ లుస్త్రలో వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. వాళ్ళకి చాలామంది దేవతలు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు సూర్యుడిని, చంద్రుడిని, ఆ జంతువుల్ని, ఈ జంతువుల్ని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక మనుషులు ఏదైనా ఒక్కొక్క ప్రత్యేకమైన వ్యక్తి అంటే ఆ మనిషియే దేవుడు అనుకుంటారు. ఇది పాపం నాన్న, అర్థమవుతుందా? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించి సమస్త సృష్టిని, భూమి ఆకాశాలని, సూర్యచంద్ర నక్షత్రాలని, భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, చెట్లని ఒక మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ చెట్ట నువ్వే నాకు దేవుడు, ఓ పుట్ట నువ్వే నాకు దేవుడు, ఓ పామ నువ్వే నాకు దేవుడు, ఓ ఏనుగా నువ్వే నాకు దేవుడు అంటుంటే
దేవునికి ఎంత అవమానం. దేవుడు ఎలా సహిస్తాడు దాన్ని? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అది పర్ఫెక్ట్ ఉదాహరణ కాదు, కానీ చిన్నగా మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు మీరు. అక్కడ చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. మీ అమ్మా నాన్నని వదిలిపెట్టి మీకు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి, 10 రూపాయలు అవసరమైంది. మీ అమ్మా నాన్నని వదిలిపెట్టి వేరే అంకుల్ దగ్గరికి, ఆంటీ దగ్గరికి వెళ్ళి, అంకులు నువ్వే నా నాన్నవి 10 రూపాయలు, ఆంటీ నువ్వే నా అమ్మవి 10 రూపాయలు అంటే ఏం చేస్తారు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? పేట్న కొట్టరా, సిగ్గులేదా, నేను ఉన్నాను కదా అంటారు కదా. అంతకంటే భయంకరంగా చేస్తున్నాం మనం దేవుని విషయంలో. చెట్టుని పుట్టని ఆరాధించినప్పుడు, మనుషుల్ని దేవుడని అన్నప్పుడు, సూర్యుడిని చంద్రుడిని దేవుడని అన్నప్పుడు, ఇంకా వేరే వేరే మీరు ఏదైనా ఊహించుకోండి, ఎన్ని సజీవుడైన దేవుణ్ణి కాకుండా ఇంకెవరిని మీరు దేవుడని ఆరాధించినా మీ నాన్నను వదిలిపెట్టి వేరే వాళ్ళని నానా నాన్న అనుకుంటూ తిరిగినట్టుగా ఉంటుంది. మీ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టాలి మిమ్మల్ని అనకుండా పక్కింటి వాళ్ళకి వెళ్ళి అమ్మ ఆకలేస్తుందంటే పోవే మిమ్మల్ని అడుగు అంటారు కదా. అందుకే ఈ చెట్టు పుట్టను ఆరాధించే వాళ్ళ హృదయ అవసరతలు తీరట్లా, వాళ్ళకి ఉండవలసిన ఆదరణ రావట్లా, వాళ్ళ ప్రేమను అనుభవించాల్సినట్లుగా ప్రేమించట్లా. ఎందుకంటే అమ్మా నాన్నను మించిన ప్రేమ ఎవరు చూపిస్తారు? సజీవుడైన సృష్టికర్త అయినా నిన్ను సృష్టించిన దేవుడు తప్ప నిన్ను ఎవరు ప్రేమించగలరు అనుకుంటున్నావు? ఏ చెట్టుని పుట్టను ఆరాధిస్తే నీకు ఉండవలసిన సంతోషం వస్తుంది? ఏ జంతువుని నువ్వు ఆరాధిస్తే ఏ జంతువు నీకు సహాయం చేస్తుంది? కనీసం ఆ జంతువులో ఆత్మ అయినా లేదే, చచ్చిపోతే మట్టి అయిపోతుంది. ఎంత బుద్ధిహీనత అది! అది పాపం కదా? సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని పూజించడం పాపం కదా? సూర్యుడు నీకు ఏం చేయగలడు? సూర్యుడు నిన్ను ఆదరించగలడా? నిన్ను ఓదార్చగలడా? నీకు పరలోక రాజ్యం ఇవ్వగలడా? సూర్యుడు ఎందుకు ఆదరిస్తున్నావు? అది మూర్ఖత్వం కాదా? అది బుద్ధిహీనత కాదా? ఎప్పుడు అలా చేయకండి. ఇంకెప్పుడు మీ ఇంట్లో అయినా మీ అమ్మ నాన్న అజ్ఞానులై వాళ్ళు మీకు బలవంతం చేసినా చేయొద్దు. ఎందుకంటే సజీవుడైన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే దేవుడు, వేరే ఇంకే సృష్టి కాదు, ఏ మనిషి కాదు. కొంతమంది రాజులైన మంచి మనుషులు ఉన్నారు, రాజులు మంచి ప్రవర్తన కలిగి మంచి ఆదర్శప్రాయమైన జీవితం కలిగిన రాజులు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదు నాన్న, వాళ్ళు మంచి మనుషులు అంతే. వాళ్ళని ఆరాధించకండి. దేవుడే ఆరాధించడానికి తగినవాడు, దేవుడే సృష్టికర్త, ఆయన మాత్రమే దేవుడు, సజీవుడు. ఆయనకి రూపం ఇవ్వద్దు. అవును, ఆ దేవుడినే నేను ఆరాధిస్తున్నాను కానీ ఈ రూపం ఇస్తాను, ఈ ఫోటో పెట్టుకుంటాను, ఇది యేసు ప్రభు ఫోటో పెట్టుకోవద్దు. ఆయనకి నువ్వు రూపం ఇవ్వలేవు, ఆయనకు ఒక రూపం తయారు చేయొద్దు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలిష్ఠుడు. ఆయన్ని ఎవరు ముఖాముఖిగా చూడలే ఇంతవరకు, పరలోకానికి వెళ్ళాకే మనం చూస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఉండగా మనం రూపం ఇవ్వకూడదు ఆయనకి. సజీవుడైన సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించాలి. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దేవుళ్ళు బాబాయ్ అని చెప్పి పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టేశారు. వాళ్ళు దేవత పేరు అనమాట, హెర్మే అని పేరు పెట్టారు. బర్నబాకేమో ద్యుపతి అని పేరు పెట్టేశారు. అంటే వాళ్ళ దేవతల పేరు వాళ్ళు ఇద్దరికి పెట్టేసి అమ్మో నువ్వు హెర్మేవి దేవుడా, నువ్వు ద్యుపతివి దేవుడా దేవుడా అని ఇక వాళ్ళు హడావుడి చేసుకుంటా ఇంకో ఎడ్లు తెచ్చేశారు బలేవటానికి. వాళ్ళకి ఎడ్లు తెచ్చారు, పోల్దండలు తెచ్చారు, గందరగోళం చేసేస్తున్నారు, డమ్ములు కొడుతున్నారు, మీకు బలిస్తాం ఇప్పుడు మేము మీరే దేవుళ్ళని మొదలుపెట్టారు. మొదలు పెట్టేసరికి మరి మనం కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు కూడా అలాంటి బుద్ధిహీనమైన పనే చేస్తాం. వీళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలు శీల గట్టిగా అరుచుకుంటూ ఆ సమూహంలోకి, ఆ గుంపులోకి చొరబడ్డారు, లోపలికి బట్టలు చించేసుకున్నారు. ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఎంత బుద్ధిహీనమైన పని చేస్తున్నారో మీకు తెలుసా? ఎందుకలా చేస్తున్నారు? అయ్యలారా అలా చేయకండి, మేము కూడా మీలాంటి మనుషులమే, మా స్వభావం కూడా మీలాంటిదే, అలా చేయొద్దు, అలా చేయకండి, మేము దేవుళ్ళం కాదు. మీ బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యములు తీయండి అని అందరూ ఆ మాట అందరం చదువుదాము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. మీ అందరి దగ్గర క్రొత్త నిబంధన అయినా ఉంటుంది కదా, క్రొత్త నిబంధన అయినా సరే తీయండి, పర్వాలేదు. మీరు ఫుల్ బైబిల్ కొనుక్కోండి. మీకు బంగారు గొలుసులు ఉంగరాల కంటే కూడా బైబిల్ చాలా పెద్ద ఆస్తి నాన్న. బైబిల్ కొనుక్కోండి, మీ సొంత పాకెట్ మనీతో కొనుక్కోండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 117 పేజీ నెంబరు, తీయడం రాకపోతే అక్కడ 14వ వచనం నుంచి అందరూ చదవండి నాతో. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా
మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గం యందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైపోయిందండి. ఆపడానికి కష్టమైపోయింది. వాళ్ళు దాన్ని చంపేయడానికి రెడీ అయిపోతున్నారు, దండలేయడానికి రెడీ అయిపోతున్నారు. ఆగట్లేదు వాళ్ళు, ఎందుకంటే విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. వాళ్ళు అలవాటు పడిపోయి వచ్చేస్తుంటే, వద్దు, దేవుడు మీకు ఇప్పటికీ మేలు చేస్తున్నాడు, వర్షాలు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు కదా. దేవుడిని నమ్మిన వాళ్ళకి వర్షం వస్తుంది, దేవుడు నమ్మని వాళ్ళకి వర్షం వస్తుంది. అసలు దేవుడు లేడనే వాళ్ళకు కూడా వర్షం చేత దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఫలాలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, ఆహారం వస్తుంది. ఎందుకంటే దేవుడు దయగలవాడు కాబట్టి. నువ్వెవరో నాకు తెలియదు, పో దేవుడా, నేను ఈ పామునే పూజ చేస్తా, ఈ విగ్రహాన్నే పూజ చేస్తా అన్నా కూడా వాళ్ళకు కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వాళ్ళకు కూడా నీళ్ళు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు దయగలవాడు. ఎప్పటికైనా తెలుసుకుంటారు, ఎప్పటికైనా నా ప్రజలు నా దగ్గరికి వస్తారని ఆయన వేచి ఉంటాడు. సహనంత ఓర్పుతో కనిపెడతాడు. కొంతమంది దేవుడే లేడు అంటారు, బుద్ధిహీనులు. అలాగా దేవుడే లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే లేకుండా నీ హృదయంలో నీ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? నిన్ను రూపించినవాడు, నీ ఎముకలు లెక్కించినవాడు, నీలోని ప్రతి కణాన్ని తన చేతులతో సృజించిన దేవుడు లేకుండా నీకు ఈ రూపం ఎలా వచ్చినాలో? కోతి నుంచి వచ్చిందా? కోతి నుంచి రాలేదు బుద్ధిహీనుడా. నిన్ను దేవుడు తన చేతులతో రూపొందించుకున్నాడు. కోతి నుంచి వస్తే ఇప్పుడు మనిషి మళ్ళీ ఇంకో పెద్ద కోతిగా ఎందుకు అవ్వట్లేదు? ఇంకా ఎందుకు రూపాంతరం చెందట్లేదు? బుద్ధిహీనత. ఈ సైంటిస్టులు అందరూ వాళ్ళు వక్ర బుద్ధి గలవారే, పిచ్చి ఇన్వెన్షన్స్ చేసి వాళ్ళకి అర్థం కాక అలాగే మరణించారు. మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఏంటంటే దేవుడు ఉన్నాడు, జ్ఞానం ఏంటంటే సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన వెలుగైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు. మనల్ని కూడా అలాగే ఉండమని కోరుతున్నాడు. పాపం చేసే వాళ్ళు ఎవరు కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రైస్తవులని పేరు, జాగ్రత్తగా వినండి మాట, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా పాపం చేసేవాళ్ళు, దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు నరకానికే వెళ్తారు. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు, క్రైస్తవులుగా బోధ చేస్తున్న వాళ్ళు కూడా, దయచేసి వినండి నాన్న, అర్థం చేసుకోండి. క్రైస్తవులని బోధ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు పాపం చేశారని మీకు ఎప్పుడైనా తెలిస్తే మీరు రూఢిగా గట్టిగా బల్లగుద్ది చెప్పచ్చు, వీడు దేవుని సంబంధి కాదు, వీడు పాపి, సైతాను సంబంధి, మనుషుల్ని మోసం చేస్తున్నాడు, వాడు నాడే మోసం చేసుకుంటున్నాడు. అంతే. పాపం చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. నోటితో చెప్తే చెప్పుకోవచ్చు, వాళ్ళు భుక్తి కోసం, తిండి కోసం వాళ్ళు అలా ప్రచారాలు చేస్తే చేసుకొని వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు కాదు. అర్థమవుతుందా? పాపానికి ఈ దేవునికి సంబంధం లేదు. ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడు సజీవుడు, నీతిమంతుడు. ఈయనకి పాపానికి సంబంధం ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. ఈయన వెలుగైన దేవుడు, చీకటి సంబంధి ఎవడు కూడా ఈ దేవునికి సంబంధించిన వాడు కాదు. ఇదంతా చెప్పేసరికి వీళ్ళకి చాలా కష్టమైపోయింది. వీళ్ళని ఆపేసరికి, ఈ బలి అదంతా ఆపేసరికి. సరే ఆపేరా, అయిపోయిందా? వీళ్ళు స్వార్థ ఏమన్నా విన్నారనుకుంటున్నారా? రే, మీరు ఇటు కూర్చొని గోడ కానుకోవాలి. సువార్త ఏమన్నా విన్నారనుకుంటున్నారా? వీళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు పౌలు, బర్నబా ఈ కొనియలోను వేరే అంత్యోకియలో బోధ చేసి వచ్చారు కదా, అక్కడ కొంతమంది రక్షింపబడ్డారు కదా. వాళ్ళ ఫ్యామిలీల్లో ఎవరైతే సైతాను చేత ప్రేరేపించబడ్డారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఊరికి వచ్చారు, లుస్త్రకు వచ్చారు. వచ్చి వీళ్ళు మా ఇంట్లో వాళ్ళని మార్చేశారు వీళ్ళని కోపంతో వచ్చి ఈ ఊరి వాళ్ళని, ఈ దండలు తీసుకొచ్చారుగా, వీళ్ళందరూ బలు అర్పించడానికి వచ్చారుగా, ఈ ఊరు వాళ్ళు చెడ్డోళ్ళు అని ప్రేరేపించారు. కొంచెం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రేరేపించారు, అంటే రెచ్చగొట్టారనమాట. ఈ దండలు తీసుకొని పూజ చేస్తామన్నారు కదా, వాళ్ళని వేరే ఊర్ల నుంచి, ఈ కొనియ నుంచి, అంత్యోకియ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని రెచ్చగొట్టారు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు అనేసరికి ఇప్పుడు దాకా మేము దండలేస్తాం, బలిస్తాం అన్నోళ్ళల్లా రాళ్ళు తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఎంత బుద్ధిహీనులో చూడండి. మనుషుని నమ్మితే అంతేరా. కాసేపు వీడు నీ ఫ్రెండ్ అవుతాడు, నువ్వే నా ఫ్రెండురా,
నేను జీవితకాలం నీతోనే ఉంటానా, నాదంతా నీకు ఇస్తాను, అది ఇది అంటాడు. రేపు పొద్దున వాడు ఎందుకు శత్రువు అవుతాడో తెలియదు. నువ్వు నాకు చాలా ఫ్రెండ్వే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే అంటది, రేపు పొద్దున పోట్లాడుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు. మనుషుల్ని నమ్మితే అలాగే ఉంటుంది. మనుషుల్ని నమ్మకూడదు. అర్థమైనా? దేవుడే నిజమైన స్నేహితుడు, దేవుడే నిజమైన తండ్రి, నిజమైన తల్లి. ఆయన ఆశ్రయిస్తే మీకు అన్ని అవసరత, ఫ్రెండ్ తీర్చాల్సిన అవసరత తీరుస్తాడు, తండ్రి తీర్చాల్సిన అవసరత తీరుస్తాడు, అమ్మ తీర్చాల్సిన అన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన సరిపోతాడు మనకి. అర్థమైందా? ఫ్రెండ్స్ని నమ్మకండి, రాజకీయ నాయకులను అసలే నమ్మకండి. ఈ క్రికెటర్స్ వీళ్ళని హీరోలుగా పెట్టుకోకండి, వాళ్ళు మీకు ఉపయోగపడదు కదా. వాళ్ళు కాదు హీరోలు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే హీరో. ఆయన్ని హీరోగా పెట్టుకోండి, ఆయన అనుసరించండి. ఆయన మీ అవసరాలు తీరుస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కృంగినప్పుడు సడన్గా రివర్స్ అయిపోయి పోట్లాడు నీతో, నువ్వు రివర్స్ అయిపోయినా ఆయనే వెంటబడతాడు నీ వెంట. వద్దునా, నాకు వచ్చేరా, వద్దురా బాబు, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం. జీవితకాలం నువ్వు ఎన్నిసార్లు తిరగబడినా నీ వెంటపడే మంచి స్నేహితుడు ఆయన. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు దాకా దండం పెడతాం అన్న వాళ్ళల్లా రాళ్ళు వేసుకోవటం మొదలుపెట్టారు. బాగా రాళ్ళు వేసుకుంటున్నారు. ప్రాముఖ్యంగా పౌలు కదా బోధ చేస్తున్నాడు, పౌలు మీద బాగా రాళ్ళు వేశారు. అంతమంది గుంపు. ఇప్పుడు మీరు అందరు నా మీద రాళ్ళు వేస్తే ఎట్లా ఉంటుంది కదా? పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వేస్తుంటే పాపం పౌలుకి ఎముకలు ఇరిగిపోయినాయేమో తెలియదు. పెద్ద పెద్ద రాళ్ళు వేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. పౌలు స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయేసరికి ఇంకా వాళ్ళకి ఇంకా క్రోధము, కోపం, ఎందుకు కొడుతున్నారో తెలియదు. బుద్ధిహీనులలా ప్రజలు. సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆరాధనలు చేస్తారు, అర్థం లేకుండా పూజలు చేస్తారు. వాళ్ళకి ఏమో పాపం అర్థం కాదు. అర్థం కాక వాళ్ళు అలాంటి బుద్ధిహీనమైన పనులు చేస్తారు. కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఏం చేశారో తెలుసా? చేతులు కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటా ఊరి బయటికి తీసుకెళ్ళిపోయారు. చచ్చిపోయాడు అనుకున్నారు. చేతులు కాళ్ళు పట్టుకొని ఈడిస్తే, రోడ్డు మీద ఆ రాళ్లలో ఈడిస్తే ఎలా ఉంటుంది? ఉన్న ప్రాణం కాస్త పోతుంది కదా. రాళ్లతో కొట్టి కాకుండా మళ్ళీ ఈడుస్తా ఊరి బయటకి తీసుకెళ్ళారు. ఇదిగో పౌలుని రాళ్లతో కొడుతున్నారనమాట. రాళ్లతో కొడతా పౌల్ని అంత చచ్చిపోయాడు అనుకొని ఊరి బయటికి ఈడ్చేశారు. కనబడిందమ్మా అందరికీ? ఈడ్చేసి వెళ్ళిపోయేసరికి ఇంకా శిష్యులు, ఆ దేవుని ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంది వాళ్ళకి. పౌలు చుట్టూ అక్కడ పడి ఉన్నాడు, చుట్టూ నిలబడి ఏడుస్తూ ఉన్నారు, తన ఇంకా చూస్తూ ఉన్నారు. దేవా ఎంత కీడు జరిగింది, ఎంత కష్టం అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? లుస్త్రలో ఒక అద్భుతం జరిగింది ఇంతకుముందు. ఏంటది? లుస్త్రలో జరిగిన మొదటి అద్భుతం ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. కుంటివాడికి లేవమనగానే లేచి శక్తి వచ్చింది. ఇప్పుడు రెండో అద్భుతం ఏం జరిగిందో తెలుసా? వీళ్ళందరూ ఏడుస్తున్నారు చుట్టూ నుంచొని. పౌలు ఇట్లా అనుకుంటున్నా, హే కదులుతున్నాడు, హే బతికే ఉన్నాడు అనుకునేసరికి లేచి ఉంచున్నాడు. ఎట్లా ఉంది? పడిపోతారు, ఎట్లా ఉంది? లేదు లేదు, పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి పర్వాలేదు అని చెప్పి లేచి బట్టలు దులుపుకున్నాడు. అంత అంటే దేవుడు బ్రతికించాడు. దేవుడి శక్తి తప్ప ఇంకెవ్వరూ అలా చేయలేరు. మామూలుగా అయితే చచ్చిపోవాలి పౌలు, కానీ దేవుడు నూతన జీవాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. లేచి బట్టలు దులుపుకొని రండి ఊళ్ళోకి వెళ్దాం అన్నారు. వద్దండి బాబు, వాళ్ళు మళ్ళీ కొడతారంటే లేదు లేదు, మన ప్రియులు వాళ్ళు బలహీన పడతారు కదా, భయపడిపోతారు కదా, మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి వాళ్ళని బలపరుద్దాం అని చెప్పి ఈయన. అందుకే నేను చెప్పాను, యేసు ప్రభు కోసం మాత్రమే ఇలాగ ప్రాణాలు తెగించడానికి ఇష్టపడతారు ఎవరైనా. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన రియల్ హీరోనా, రియల్ హీరో. ఏ సచిన్ టెండూల్కర్ కాదు, విరాట్ కోహ్లీ కాదు, ఎవడు కాదురా, ఎవరు కాదు. ద రియల్ హీరో ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏ అందగత్తల్ని మీ హీరోయిన్లుగా పెట్టుకోకండి అమ్మా. యేసుక్రీస్తు వారు నిజమైన సౌందర్యవంతుడు, నిజమైన ప్రియుడు. ఎవరి దగ్గరైనా ఉంటే మనకు సంతోషం కలుగుతుందంటే అది ఆయన దగ్గరే, ఆయన దగ్గరే. ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావా? ఇష్టమైన నీ హృదయం ఆయనకి ఇవ్వడం. నేను చెడ్డదాన్ని, అవును నువ్వు చెడ్డదానివి కాబట్టి నేను అడుగుతున్నాడు. మంచి వాళ్ళు అయితే ఆయన దగ్గరికి రారు. లేచాడు, దులుపుకున్నాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. మళ్ళీ లుస్త్రలోకే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? భయపడద్దు. మనము ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుని రాజ్యానికి వెళ్ళడం ముఖ్యం. అనేక శ్రమలు అనుభవించి మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఊర్లో మళ్ళీ ఆ రోజు ఉండి మర్నాడు వేరే దెర్బే అని వేరే ఊర్లోకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ సువార్త ప్రకటించాడు. మళ్ళీ వచ్చాడు లుస్త్రకి.
మళ్ళీ లుస్త్రకు వచ్చి మళ్ళీ సువార్త ప్రకటించాడు. మళ్ళీ కొట్టడానికి వచ్చారే వేరే ఊర్ల నుంచి, అంతియోకియా, ఈకొనియా నుంచి. మళ్ళీ ఆ ఊర్లో వెళ్ళాడు. మళ్ళీ ఆ ఊర్లో వెళ్ళి మళ్ళీ అక్కడ సువార్త. యేసు ప్రభుని ప్రకటించే వాళ్ళు దే ఆర్ ద రియల్ హీరోస్. యేసు ప్రభుని ప్రకటించే మిషనరీస్, తమ ప్రాణాలను అప్పగించే వాళ్ళు దే ఆర్ ద రియల్ హీరోస్. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయరు. ఎందుకు? ప్రభు కోసం, ప్రభు రాజ్యం కోసం. ఇది నిజమైన క్రైస్తవత్వం నాన్న. ఇది మన జీవిత గమ్యం. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం చెప్పండి? దేనికోసం ఎదురు చూస్తున్నాం? నిత్య జీవము. అంటే నరకం కానీ పరలోకం కానీ ఏదైనా సరే నిర్ణయం నువ్వే తీసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువు నిన్ను ఈ మంచి సువార్త, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఇష్టమైనది మీకు ఉందనుకోండి, ఒక మంచి క్యాడ్బరీ చాక్లెట్ ఉంది, నీ డియరెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉంటే కొంచెం పెట్టవా? ఇష్టంగా నీకు ఇష్టమైంది అంటే మామూలుగా అయితే మనకి స్వార్థం ఎక్కువ కదా, మొత్తం నేనే తినేయాలనుకుంటాం. కానీ ఒక్క క్యాడ్బరీ చాక్లెట్ కాకుండా మీకు క్యాడ్బరీ ఫ్యాక్టరీగా ఉందనుకోండి, ఎందుకంటే దేవుడు అలాగా ఐశ్వర్యవంతుడు కదా, దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి మీకు క్యాడ్బరీ చాక్లెట్ ఫ్యాక్టరీయే మీది అనుకోండి. అలాంటప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్కి ఒక చాక్లెట్ ఇవ్వవా? మరి ఇలాంటి మంచి సువార్తను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవా? మేము అందుకే షేర్ చేస్తున్నాం నాన్న. మీకు ఎందుకు చెప్తున్నామంటే మేము అనుభవించాము ఈ ఆనందాన్ని. క్యాడ్బరీ చాక్లెట్ కంటే తీయనైనటువంటి సువార్త సత్యాన్ని మేము అనుభవించాం. మీరు కూడా అనుభవించండి. మీరు కూడా దేవుని బిడ్డలవ్వండి అని మీకు చెప్తున్నాం. మీరు కూడా ఎవరైనా అడిగినప్పుడు ప్రాముఖ్యంగా మీ జీవితం ద్వారా యేసు ప్రభుని చూపించాలి. ఎవరైతే ప్రభుని ఇంకా అంగీకరించలేదో మీ హృదయాల్లోకి యేసయ్యని చేర్చుకున్నానా, అంతకంటే ధన్యకరమైన జీవితం ఇంకొకటి లేదు. మన కంఠత్వాక్యం ఏంటంటే, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఇప్పుడు ఎవరు చదవక్కర్లా. మార్కు సువార్త 16:15. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టి స్వార్థ ప్రకటించండి. అది ఆ సర్వలోకానికి వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళని మిషనరీలుగా ప్రభు పిలుస్తాడు. మనము మన చుట్టూ, మన లోకం ఏంటి? మన ఇంట్లో మన అమ్మా నాన్న, మన క్లాస్లో మన ఫ్రెండ్స్, మన సర్కిల్, వాళ్ళే మనకి లోకము. వాళ్ళకి మనము సాక్షిగా ఉండాలి. వాళ్ళకి మనం యేసు ప్రభు యొక్క ఆ మంచి గుణలక్షణాలని వివరించి చెప్పాలన్నమాట. అవకాశం ఇచ్చి అలా చెప్పాలంటే ముందు మీకు తెలియాలి కదా. మీకు తెలియాలంటే మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. మోకరించండి, అందరూ మౌనంగా ఉండాలి, అటు ఇటు చూడకూడదు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నిత్య జీవం కొరకైన తీర్మానం మీరు చేయాలి నాన్న. నిత్య జీవం మీరు ఎక్కడ ఉండబోతున్నారు? నిత్యత్వంలో, నరకమా పరలోకమా? మీ సొంత నిర్ణయం అది. మీకు మీరే నిర్ణయించుకుంటారు. కళ్ళు మూసుకోండి, మాట్లాడద్దు, ఎవరి భుజాల మీద చేతులు వేయద్దు, ఎవరికి వాళ్ళే మోకాళ్ళు వేసి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి. యేసయ్యకి మీ నిర్ణయం చెప్పండి నాన్న. మీ నిర్ణయం యేసయ్యకి చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, పాపానికి శిక్ష నాకు రావాలి. యేసు ప్రభువా, నేను శిక్షించబడకుండా నువ్వు మరణించావంట. నాకు బదులుగా యేసు ప్రభువా నా శిక్షను మీరు భరించారంట. నేను నమ్ముతున్నానయ్యా. ఆ ఆఫ్రికా మంత్రిలాగా అనేకమైన ప్రజలకు స్వార్థ ప్రకటించబడినప్పుడు ఆ సెర్గి పౌలు లాగా నా హృదయంలో విశ్వాసం వచ్చింది. నువ్వే దేవుడు అని నాకు అర్థమైంది. నువ్వు సృష్టికర్తవని నాకు అర్థమైంది. నేను సృష్టాన్ని బుద్ధిహీనంగా పూజించాను. నన్ను క్షమించయ్యా. నా పాపాన్ని కడుగు. నేను అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, చాలా బూతులు ఆడాను, చెడు స్వభావం నాలో ఉంది, అసూయ ఉంది. నన్ను క్షమించయ్యా. నన్ను పవిత్రపరచు. నా హృదయంలోకి రా. నా దేవునిగా ఉండు, నా రాజుగా ఉండు. నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా. నేను నీకు బిడ్డనవ్వాలని కోరుతున్నాను. నా గురి పరలోకమే, నరకం కాదు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదయ్యా. పరలోకానికి వస్తానయ్యా. నన్ను నీ బిడ్డగా అంగీకరించు. నా హృదయంలోకి రా. నా మీద ఏలుబడి చేయయ్యా. నా దేవునిగా ఉండు. నన్ను పవిత్రపరచని మీ సొంత మాటలు అడగండమ్మా ప్రభుని. నువ్వే నా హీరో అయ్యా, మనుషులెవరూ కాదు. చక్కని గుణలక్షణాలు కలిగిన అత్యంత సుందరుడు అయిన నిజమైన మంచి దేవుడు నువ్వేనయ్యా. ఇంతకుముందు తెలియలేదయ్యా, అది పాపమేనయ్యా. నన్ను క్షమించు. నా హృదయంలోకి రా. ఈ భూమి మీద ఎన్నాళ్ళు బ్రతికినా కానీ నేను నీ దగ్గరికి వస్తానయ్యా. నన్ను అంగీకరించని అడగండి. హృదయపూర్వకంగా అడగండి నాన్న. ప్రేమగల పర్లకు తండ్రి, మీ పాదాలకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ప్రభా. సృష్టికర్తవు, సజీవుడవు, మాతో మాట్లాడే దేవుడవు, మా విషయమై పట్టింపు కలిగిన దేవుడవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, మా తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు. అందుకే మీరు మా కోసం ప్రాణం ఇచ్చారయ్యా. విజయశాలిగా తిరిగి లేచారయ్యా. మా దేవుడయ్యా,
మా నాయకుడు మీరయ్యా. మిమ్మల్ని హృదయంలో అంగీకరించిన ఈ చిన్న బిడ్డల హృదయాలలో లోతైన కార్యం జరిగించండి అయ్యా. వాళ్ళ రక్షణను నిశ్చయపరచండి అయ్యా. ముద్ర వేయండి అయ్యా పరిశుద్ధాత్మతో. మీ బిడ్డలుగా ప్రతిష్ఠించండి అయ్యా. వాళ్ళ తీర్మానాన్ని స్థిరపరచండి అయ్యా. అంతవరకు నిలిచి ఉండగలిగిన కృపనివ్వండి అయ్యా. వాళ్ళని చక్కని సజీవమైన సంఘాల్లోకి పంపించండి అయ్యా. అయ్యా, మీకును సజీవమైన మీ వాక్యానికి అప్పగించడం తప్ప ఇంకా ఏమి చేయలేని అశక్తులమయ్యా. మీరు మాత్రమే కాపాడగలిగినది. వీళ్ళని కాపాడండి, సంరక్షించండి. అంతం వరకు వాళ్ళ జీవితాంతం కూడా నిలిచి ఉండగల కృపనివ్వండి అయ్యా. కరుణించండి. పేరు పేరు వరుసన వాళ్ళని దర్శించండి. పేరుతో వాళ్ళని పిలుస్తున్నారని వాళ్ళకి నిశ్చయితనివ్వండి అయ్యా. వాక్యం కోసమైన ఆకలి తప్పునివ్వండి. మీ ఎడలైన ప్రేమను పుట్టించండి. మీ ప్రేమను ఎరిగేటువంటి లోతైన ఒప్పుదలనివ్వండి. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.